ఏంటి మీనా, నీ కొడుకుతో చెప్పావా లేదా? అంతా చెప్పానన్నయ్య. చెప్పానని అంటున్నావు, తను బెల్లం కుట్టిన రాయిలాగా సైలెంట్గా ఉన్నాడేంటి? అత్తయ్యతో తను మాట్లాడినట్టు కనిపించనే లేదు. అన్నయ్య, ఇప్పుడే కదా అన్నయ్య చెప్పాను. వచ్చిన వెంటనే మాట్లాడితే మనం చెప్తే మాట్లాడాడు అని అత్తయ్య ఫీల్ అవుతుంది కదా. వదిలేండి అన్నయ్య, వాడే మాట్లాడతాడు. మీనా, ఎలాగైనా సరే బంగారు నుంచి నువ్వు మొత్తం బాధ్యతల్ని తీసేసుకోవాలి. తనకి పదవున్నంత వరకు, పవర్ ఉన్నంత వరకు మనకే సమస్య. బంగారి, బంగారి, ఏంటి సార్? ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనేం చేశాను? నువ్వు చేస్తుంది తప్పని నీకు తెలియట్లేదా? రవి సార్, దేని గురించి మీరు మాట్లాడుతున్నారు? నీకు డబ్బులేమన్నా అవసరమైతే ముందు చెప్పు. అలాంటిదేం లేదే. ఎందుకు ఇలా సడన్ గా అడుగుతున్నారు? ఇదిగో చూడు బంగారి, నీకు డబ్బులు కావాలంటే నన్నొచ్చి అడుగు. నా కార్డు నుంచి తీసిస్తాను. అందులో నా షేర్ డబ్బులు వస్తాయి. అది కంప్లీట్గా నాదే అమౌంట్. అది నువ్వు ఖర్చు పెట్టుకుంటే ఇక్కడ నిన్ను ఎవ్వరూ అడగడానికే లేదు. ఆ? నువ్వు ఎంత ఖర్చు పెట్టినా నేనే ఏంటి అని అడగను, సరేనా? బంగారు సిస్టర్, బావ కార్డులో బల్క్గా పెద్ద అమౌంటే ఉంది. భర్త డబ్బులు భార్య ఖర్చు పెట్టుకుంటే ఎవరూ అడగడానికే లేదు. ఏంటి మావా? అవును. ఏంటి మీనా, బంగారితో గొడవ పెట్టుకుంటాడు, తనకి పవర్ లేకుండా చేస్తాడు అనుకుంటే తనకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాడు. మీనా, నీ కొడుకు అందరినీ పిలిచి మరీ నిన్నిలా అవమానిస్తాడని నేను కలలో కూడా అనుకోలేదు. రవి, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది నాన్న. ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని అత్తారింటికి వచ్చేటప్పుడు తనకున్న ఒకే ఒక నమ్మకం తన భర్తనే. తనకి ఏం కష్టం వచ్చినా, ఏ అవమానం జరిగినా ముందు నిలబడి మాట్లాడాల్సింది ఒక భర్తగా నీ బాధ్యత. అలా నిలబడలేనివాడు ఒక భర్తగానే ఉండలేడు. భర్త అనిపించుకోవడానికి అర్హత లేనివాడు. నీ స్థానంలో నేనుంటే ఏం చేస్తుండేవాణ్ణో అదే నువ్వు చేశావు నాన్న. నా కొడుకని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది నాన్న. మామా, రవి బావ ఒకే బాల్లో 6 కొట్టేశాడు. రవి బావ రాక్డ్, మొత్తం ఫ్యామిలీ షాక్డ్. మీనా, ఝాన్సీ అమ్మనే బంగారి తన గుప్పిట్లో పెట్టుకుంది అనుకున్నాము. నీ కొడుకును కూడా మొత్తానికి నీకు కాకుండా చేసేసింది. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మీనా, ఇది ఆ భార్యాభర్తల మధ్య జరుగుతున్న విషయం. ఇందులో తలదూర్చి నువ్వు ఇబ్బందులు తెచ్చుకోకు. నీ పని మాత్రం చూసుకో, అర్థమైందా?